వచ్చారా? అవునా? మనకి ఇటు సైడ్ యోగానందేశ్వర టెంపుల్ ఒకటి ఉంది. సో వెళ్ళి ఒకసారి విజిట్ చేద్దాం. ఓకే, యోగానందేశ్వర టెంపుల్. ఇది అవుట్ సైడ్ ఆఫ్ ద టెంపుల్ అయితే ఇన్సైడ్ ఉంది. సో వీఆర్ నాట్ అలౌడ్ టు షూట్. లోపలికి అలౌ లేదు మనకి. అండ్ సో ఇక్కడైతే లోపలికి ఎంట్రీ అవ్వగానే చాలామందికి ఉండే డౌట్ ఏంటంటే రెస్ట్ రూమ్స్ ఎక్కడ ఉన్నాయి అనేది. లైక్ కొంతమందికి రెస్ట్ రూమ్స్ ఎక్కడ ఉన్నాయో తెలియక కొంచెం హరీ అవుతుంది. సో స్టార్టింగ్లో ఎంటర్ అవ్వగానే సో రైట్ సైడ్లో మనకి సో చూసారు కదా, స్టార్టింగ్లో అటు నుంచి మనం స్టెప్స్ దిగ్గానే సో ఇటు సైడ్ మనకి రెస్ట్ రూమ్స్ ఉంటాయి. సో యూస్ చేసుకోవచ్చు. అండ్ అలాగే అటు సైడ్ రైట్ మనకు సన్ రైజ్ వ్యూ పాయింట్. ఓకే, హలో. ఇంతకుముందు నేను వచ్చినప్పుడు అయితే ఇటువంటి ఏం పెట్టలేదు. సో ఇప్పుడైతే మంచిగా డిజైన్ చేశారనమాట ఇవన్నీ కూడా. సో ఎలాగంటే స్టెప్స్ ఎక్కి పైనుంచి వ్యూ మొత్తం చూసేటట్టుంది. సో లెట్స్ గో. ఇప్పుడు ఒకసారి స్టెప్స్ ఎక్కి మనం పైనది ఎలాగుందో, దాని తర్వాత వ్యూ ఎలాగుందో ఒకసారి చూద్దాం. ఓకే, సరే నైస్. మొత్తం 3 డేస్ స్టెప్స్ అయి ఉన్నాయి. సో మనం పైకి ఎక్కిన తర్వాత వ్యూ ఇలా ఉంది. సో బ్యూటిఫుల్ కదా. చూడు ఇటు పక్క ఎంత బాగుందో. సో మళ్ళీ మనం ఇటు నుంచి ఇటే ఇంకొక వ్యూ పాయింట్ ఉంది ఇటు సైడ్. సో రాక్స్ దగ్గర. సో ఒకసారి వెళ్ళి అక్కడికి కూడా వెళ్ళి ఒకసారి విజిట్ చేద్దాం. తర్వాత ఇంక మనం లోపలంతా గ్రీనరీ ఉంది, ఫారెస్ట్ ఏరియా టైపు. సో అది కూడా తర్వాత మనం వెళ్ళి చూసాం. ఓకే, అండ్ ఇంకొక వ్యూ పాయింట్ వచ్చేసి ఇటు సైడ్ కొండ దగ్గర. సో చూడండి, మనకైతే కిందకి వెళ్ళడానికి ప్లేస్ ఉంది. బట్ ఏంటంటే మరీ కిందకి వెళ్ళడానికి లేదు, ఎందుకంటే ఫెన్సింగ్ అది ఉంది. చాలా డేంజరస్ ప్లేస్ అది. సో చూసుకొని మాత్రమే వెళ్ళాలి. సో మనం ఇప్పుడు కొంచెం లోపలికి వెళ్ళి ఫారెస్ట్ ఏరియాలోకి వెళ్దాం. ఓకే, రాక్స్ ఉన్నాయి. దిగేటప్పుడు మాత్రం చాలా కేర్ఫుల్గా దిగాలి. స్లిప్ అయ్యిందా మనం ప్రమేయం లేకుండా మనం కిందకి వెళ్ళిపోతాం. సో వీ షుడ్ బి కేర్ఫుల్ వైల్ గెటింగ్ డౌన్. ఓకే,